అణుబాంబులకు భయపడమని కూడా చెప్పారు. ఇప్పుడు అణుబాంబు అక్కడ ఉన్నటువంటి పాక్లో ఉన్నటువంటి అణుబాంబుకు భయపడుతుంది వాళ్ళు. అయితే వాళ్ళు ఇండియా మీద ప్రయోగించాలనేటువంటి సమావేశం కూడా జరిగింది అని అన్నారు. కానీ ఆ సమావేశం ఇండియా మీద వేయటానికి అయ్యుండదు. వాళ్ళ దగ్గర పేలిపోతున్నటువంటి దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అయ్యుండిద్ది అనేది వాస్తవం. కానీ అణుబాంబు ఉన్నటువంటి అణుబాంబు మీద దాడి చేయటం అది యుద్ధ నీతిలో విరుద్ధం. యుద్ధంలో ఎక్కడా కూడా ఎక్కడైతే అణుబాంబు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ దాడి చేయకూడదు. అందుకని మనం అక్కడ దాడి చేయలేదు. ఆ పక్కన దాడి చేస్తే అక్కడ ఒక తీవ్రవాది ఉన్నాడని దాడి చేస్తే అది ఆ పక్కన ఉన్నటువంటి అక్కడ ఆ హీట్ జనరేట్ అయింది. కైరానా హిల్స్ కింద అణ్వాయుధాలు ఉన్న విషయం మాకు తెలియదు. మేము ఓన్లీ ఏదైతే టార్గెట్ అనుకున్నామో దాన్ని మేము చర్చించినప్పుడు కింద వాడి మాకు ఐడియా లేదు అన్నారు. అది వాళ్ళు చెప్పు ఉండాలి ముందుగా, ఇక్కడ ఉన్నాయి మీరు కొడుతున్నారు మేము కొట్టించుకుంటాము కానీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ బాగానే చెప్పు ఉండాలి. శిరీష్ ఉన్నారండి. శిరీష్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి న్యూక్లియర్ లీక్ ఇప్పుడు పాక్ని వణికిస్తుందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ రోజు వరుస సీక్వెన్స్ కనుక చూసినట్లయితే వాళ్ళు ఇండియా పైన హతాఫ్ క్షిపణులు 2 ప్రయోగించారు. వాటిని హర్యానాలోని సిర్సా దగ్గర కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మోడీ గారి ఆదేశాల మేరకు పాకిస్తాన్లోని డిఫరెంట్ ఎయిర్ బేసెస్ పైన 11 ఎయిర్ బేసెస్ పైన బ్రహ్మోస్ మిసైల్స్ తోటి విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా 90 మినిట్స్లో జరిగిపోయింది. అంటే ఉదయం 7 గంటలలోపు ఈ దాడులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత 8 గంటలకు మనం ఆ రోజు దీన్ని బ్రేక్ కూడా చేయడం జరిగింది. పాకిస్తాన్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం అంటే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడానికి కానీ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన చర్చ అనేది కూడా జరపడానికి కానీ ఆ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా మనం బ్రేక్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ అంతా అణ్వాయుధాలు ప్రయోగించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మీరు అన్నట్లుగా అది పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగించడానికి జరిగిన సమావేశం కాదు. ఎక్కడైతే ఇండియా దాడి చేసిందో దాడి చేసిన సమీప ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి వాటి యొక్క భద్రత పైన పాకిస్తాన్లో ఒక రకమైన ఆందోళన అనేది కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ ఎఫెక్ట్ అవి కనుక బ్లాస్ట్ అయినట్టయితే వెలువడే రేడియో ధార్మికతోటి ఇండియా వేసిన అణుబాంబు కంటే వాళ్ళ అణుబాంబుతోటి వాళ్ళే వినాశనం కొని తెచ్చుకునే వాళ్ళంటే దీనివల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది కూడా జరిగేది. మీరు అన్నట్లుగా ఒకవేళ యుద్ధం అనేది కూడా జరిగినప్పుడు అణ్వాయుధాలతో అంటే అణుశక్తితోటి తయారు చేసే విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవాలంటే ఇక్కడ వెయ్యొద్దు అని చెప్పేసి దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అదేవిధంగా అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం అనేది ఉంటుంది, ఒకటి ఎన్టీపీ అని ఉంటుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా చేస్తాయి. అంటే తమ దేశంపై దాడి చేస్తే తప్ప అణ్వాయుధాలను ఉపయోగించము అని. ఆ ఒప్పందంపై పాకిస్తాన్ ఇంతవరకు సంతకం చేయలేదు. అదేవిధంగా అంతర్జాతీయ అణు ఇంధన శక్తి సంస్థ యొక్క తనిఖీలన్నిటి కూడా ఎప్పటికప్పుడు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే అవి ఎంతవరకు సేఫ్గా ఉన్నాయనే దాని గురించి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లూటోనియం అనే పదార్థం అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అది ఎంత సేఫ్ ఉంది లేదంటే దాన్ని ఎంతవరకు సేఫ్గా ఉంచారనే దాని గురించి తనిఖీలు చేయాలి. అవి రెండూ కూడా చేయలేదు. అవి రెండూ కూడా చేయకుండా పాకిస్తాన్ వాటిని నిర్వహిస్తూ వస్తుంది. ఏకంగా ఇండియా నూర్ ఎయిర్ బేస్ అదేవిధంగా కైరానా హిల్స్కు సమీపంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్పై దాడులు చేసినప్పుడు పాకిస్తాన్లో ఒక్కసారి ఆందోళన మొదలైంది. ఎందుకంటే అక్కడ ఆయుధ డిపో ఉందని చెప్పేసి కూడా భావించారు. ఎందుకంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఈ ఎయిర్ బేసెస్ పైన వాటిపైన దాడి చేసినట్లయితే ఇక పాకిస్తాన్ రిటాలియేషన్ అంటే ప్రతీకార దాడులు చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు అని చెప్పేసి అనుకొని ఆ విధమైన చర్యలు పాల్పడ్డారు. అయితే కైరానా హిల్స్ అనేదాన్ని 1970 సంవత్సరంలో పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాల కోసం స్వాధీనం చేసుకుంది. 78 నుంచి 79 మధ్య అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కోర్ ఆర్మీ టీం అనేది పెద్ద ఎత్తున సొరంగాలంటి కూడా తవ్వి ఆ సొరంగాల్లో ఈ అణ్వాయుధాలతో పాటుగా మిసైల్స్ అన్నింటి కూడా స్టోర్ చేసినట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న సమయంలో దానిపైన ఉపగ్రహాలతో నిఘా పెట్టి వాళ్ళని వార్నింగ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇక్కడ అణ్వాయుధ కార్యక్రమాలంటి కూడా చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ స్టాప్ చేయండి అని అంటే పగలపూట పనులు చేయకుండా రాత్రిపూట పనులు చేసి అణ్వాయుధ కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు. ఆ తర్వాత
ఏదైతే అమెరికాకు తెలిసిన తర్వాత వార్నింగ్ ఇవ్వడంతో కొన్నింటిని తరలించారు, కొన్నింటిని అక్కడే ఉంచారు. ఆ తర్వాత అక్కడ అణ్వాయుధాలకు సంబంధించిన ప్రయోగాలంటి కూడా నిర్వహించారు. అంటే భూగర్భంలో అణ్వస్త్ర ప్రయోగం అనేది కూడా నిర్వహిస్తే ఎవరికి కూడా తెలిసే అవకాశం ఉండదు. అమెరికా లాంటి ఉపగ్రహాలంటి కూడా పసిగట్టే అవకాశం ఉండదు కాబట్టి వాటిని ఎంచుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ బ్రహ్మోస్కు సంబంధించిన దాడులన్నింటి కూడా జరిగిన తర్వాత రేడియేషన్ అనేది కూడా లీక్ అవుతుందన్న ఆందోళన అనేది పాకిస్తాన్లో వ్యక్తమై ఇమ్మీడియట్లీ అమెరికాను సంప్రదించడం జరిగింది. అదే రాత్రి అమెరికాకు సంబంధించిన ఒక ఫ్లైట్, అదేవిధంగా ఈజిప్ట్ నుంచి కూడా ఒక ఫ్లైట్ వచ్చింది. ఈ కెమికల్ అనేది కూడా తీసుకొని లీకేజీని అరికట్టడానికి ఫ్లైట్స్ రావడం జరిగింది. ఇస్లామాబాద్లో ఆ ఫ్లైట్లు ల్యాండ్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది. వాళ్ళు వెంటనే ఎక్కడెక్కడైతే సైట్లు ఉన్నాయో సైట్లలోకి వెళ్ళి వాటిని తనిఖీలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే 2 రోజులుగా విపరీతమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటంటే అక్కడ ఉన్న అణ్వాయుధాలు కూడా లీక్ అయ్యాయి. 2 రోజుల పాటు భూకంపాలు కూడా సంభవించాయి. కాబట్టి పాకిస్తాన్లో ఆందోళన మొదలయ్యి స్థానికులను అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించింది. సో ఇంకా దానికి సంబంధించిన ముప్పు అనేది కూడా తొలగిపోలేదు. ఇండియాతో యుద్ధం చేసిన దానికంటే అందులో ఏది ఎప్పుడు పేలుతుంది అనేది కూడా తెలియదు. లేదు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి రేడియేషన్ అనేది కనుక రిలీజ్ అయినట్లయితే దాంతో ప్రజలకు క్యాన్సర్ లాంటి వ్యాధులతో పాటు ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో వాటిని సేవ్ చేసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఓకే శిరీష్, అట్లాగే ఏంటి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మామూలుగానే కొంచెం ఆయన కామెడీ పీసల్లే ఉండి వ్యవహారం. అమెరికా అధ్యక్షుడైనప్పటికీ ఆయన కొన్ని హావభావాలు, ఆయన విన్యాసాలు, ఆయన మాటలు, ఆయన చేసే స్టెప్పులు, ఆయన నడవడిక, ఆయన కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. అట్లాగే ఈ విషయంలో కూడా అలాగే ఆయన తన గొప్ప చెప్పుకోవటం కోసం, తను ఏదో సాధించానని చెప్పుకోవటం కోసం తను మళ్ళీ ఇక్కడ కూడా ఒక కామెడీ పీస్ వ్యవహారం చేయాలని ప్రయత్నం చేశాడా ఏంటి? అట్లాంటిది ఏమైనా అట్లాంటి ఒక విమర్శ కూడా జరుగుతుంది. ఒకవైపు అతను చేసినటువంటి ట్వీట్స్, అతను చేసినటువంటి కామెంట్స్ తోటి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి ఒక అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తుంది, బీజేపీ దానికి కాంగ్రెస్కి ఆన్సర్ చేస్తుంది అని ఒక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఎలా చూస్తున్నారు? ఢిల్లీలో దీని మీద ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలతోటి కంపారిజేషన్ అనేది కూడా జరుగుతోంది. నేను టర్కీకి వెళ్ళి యుద్ధాన్ని ఆపేస్తాను నుంచి వెళ్ళనివ్వలేదు అని చెప్పేసి దాంతో ఒక పోలిక అనేది కూడా ఇప్పుడు జరుగుతోంది. ఎందుకనంటే శిరీష్, కేఏ పాల్ అట్లా ఒప్పుకోడు. నా శిష్యుడు ట్రంప్, ఆయనకి నేనే అమెరికా అధ్యక్షుని చేశానని చెప్తాడు. ఆయన ఈయన ఎలా అంగీకరిస్తాడు? ఆయనకి అబౌవ్, అంతే కదా, ఆయన అబౌవ్. రైట్. రేపో మాపో ప్రకటన చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇక్కడ ట్రంప్ చేసిన ప్రకటన అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా నవ్వుల పాలైంది. ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా కాల్ చేయలేదు. ఇండియాకే అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. 2 విషయాల మీద ఫోన్ చేశాడు. ఒకటి, పాకిస్తాన్ కాల్ చేయడంతో, ఎందుకంటే ఇక్కడ అణ్వాయుధాలపై దాడి చేశారని పాకిస్తాన్ అమెరికాను నమ్మించే ప్రయత్నం చేసింది. అణ్వాయుధాలకు సంబంధించిన వాటిపై దాడి జరిగింది, లీక్ కావచ్చు, ఇదేమన్నా జరిగితే మాకు అదవుతుంది అనేపాటికి ఇమీడియట్లీ వాళ్ళు కాల్ చేశారు, రంగంలో దిగారు. యాక్చువల్గా అంతకు ముందు రోజు నుంచి యుద్ధాన్ని ఎలా ఆపాలనే దాని గురించి సౌదీ అరేబియా ఇరాన్లతో చర్చలు జరిపారు. వాళ్ళిద్దరి మాట మనం వినలేదు. దాంతో వాళ్ళు కూడా మేము మీడియేషన్ చేయమని చెప్పి తప్పుకున్నారు. ఇక ట్రంప్ ఒక్కడే చెప్తే మోడీ ఉంటారు కాబట్టి ట్రంప్ మీద ఒత్తిడి చేయాలి, నేను మిస్గైడ్ చేయాలంటే ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ అమెరికాకు సంబంధించి కూడా ఒక లాభం అనేది కూడా ఉంది. అమెరికాకు సంబంధించిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ అనేది F-16 యుద్ధ విమానాలతో పాటుగా ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న గగనతల రక్షణ వ్యవస్థని తయారు చేస్తుంది. సాధారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన రక్షణ వ్యవస్థగా యుద్ధ విమానాలుగా వాటిని చెప్తారు. మన వాళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. హైలీ టెక్నికల్గా ఉన్న ఫ్లైట్లను మేము కూల్చేసామని చెప్పారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్కి సప్లై చేసిన 6 3 డిస్ట్రాయ్ అయిపోయాయి. అదేవిధంగా F-16కి సంబంధించిన యుద్ధ విమానం ఉన్న స్థావరంపై దాడి అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒక కీలక పరిణామం అనేది కూడా జరిగింది. ఇండియా నేరుగా ఆ దేశానికి సంబంధించిన పేరు మెన్షన్ చేయకపోవడంతో ఆ కంపెనీ షేర్లన్నిటి కూడా కొంత డిస్టర్బ్ కాలేదు. కానీ చైనాకు సంబంధించిన షేర్లు మాత్రం ఒక్కసారిగా పైనుంచి కిందకు పడ్డాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు సరఫరా చేసే కంపెనీల్లో అత్యుత్తమమైన కంపెనీ అది. దానికి సంబంధించి ఒకవేళ అది కనుక చర్చనీయాంశం అయితే
ఇమ్మీడియట్లీ ఆర్డర్స్ అన్నిటి కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా 2-3 కనుక ధ్వంసం చేసినట్లయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనాలకు సంబంధించిన ఆయుధాలు అత్యుత్తమ ఆయుధాలు అని అనుకుంటున్నారు. ఒక్కసారిగా దానికి సంబంధించిన గాలి తీసేయడంతో వాళ్ళకున్న ఆర్డర్స్ తగ్గిపోయినాయి. వాళ్ళ సామర్థ్యం పైన కూడా అనుమానాలు రావడంతో అందరూ కూడా వెనక్కి తగ్గడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తన కంపెనీల కోసం ట్రంప్ నేరుగా రంగంలోకి దిగి ఇండియా మీద ఒత్తిడి తెంచాడు. దానికి ఈ అణ్వాయుధాలను లేదా ఈ లీకేజీని వీటన్నిటిని కూడా కారణంగా చూపించాడన్న ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో ఇండియా కూడా ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎక్కడా కూడా మేము ట్రంప్ అభ్యర్థనకు భయపడి మేము ట్రంప్ యొక్క రిక్వెస్ట్కి భయపడి మేము ఇదేం చేయలేదు, పాకిస్తాన్ మమ్మల్ని అడిగింది కాబట్టి మేము ఆపామని చెప్పేసి ఈరోజు ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు దానికి. రైట్ సురేష్, రైట్, థ్యాంక్ యూ. గారు యాక్చువల్గా అండి మేము ఎంటర్ అవ్వము, అది ఇరు దేశాల మధ్య సంబంధించిన విషయము. మేము ఎంటర్ అవ్వని చెప్పని ట్రంప్ అన్నారని జేడీ వాన్స్ అన్నారు ఉపాధ్యక్షుడు. కానీ సడన్గా విత్ ఇన్ అవర్స్లోనే మేము ఎంటర్ అవుతున్నాము, మేము మధ్య సీజ్ ఫైర్కి మా వల్లే అంగీకారం తెలిపారు ఇరు దేశాలు అని చెప్పని ట్రంప్ చేశారు. వాళ్ళు అడిగారు కదా, పాకిస్తాన్ అడిగింది కదా, ఇంటర్ఫియర్గా ఏమన్నారు, పాకిస్తాన్ మీరు అర్జెంట్ కాపాడండి, ఇండియాకు ఫోన్ చేసి ఎట్లయితే ఆపండి అని అడిగారు, అట్లాగే అమెరికాకు ఫోన్ చేసి మీరు అర్జెంట్ కాపాడండి, మాకు ఇక్కడ న్యూక్లియర్ లీక్ అయింది, ఇక్కడ బ్లాస్ట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రమాదం ఏర్పడుతుంది, ఆ కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా, అర్జెంటుగా మీరు కాపాడండి అని అడిగారు. వాళ్ళు మాకు అవకాశం దొరికింది కదా అని వాళ్ళు కూడా సరే పెద్ద మనిషిగా ఒప్పందం ఏదో ఒక క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. బట్ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఆ రోజు అడిగినప్పుడు వెంటనే దాన్ని ఆపటం కూడా జరిగింది. సరే ఏదేమైనా ఇందుట్లో ఏంటంటే మీరు జనరల్గా వార్ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు రాజు గారు. చాలామంది ఏమంటున్నారంటే బయట చాలా డిస్కషన్స్ ఏమని, అసలు వారు ఎట్లా ఆపుతారు, పోయి పాక్ మొత్తాన్ని తునాతునకలు చేయాలి కదా, పీఓకేని ఆక్రమించాలి కదా, పోయి మన అక్కడ వాళ్ళ పార్లమెంటు మీద మనం జెండా ఎగరేయాలి కదా, ఇలాంటి భావనలు చాలామందిలో ఉన్నాయి. వాస్తవమే, తప్పులేదు, వాళ్ళు చేసినటువంటి చర్యకి మనం అట్లా ముందుకు వెళ్ళటం అనేది దాంట్లో తప్పులేదు. కానీ వార్ అనేది జరగటం వలన పాక్ ఆల్రెడీ పోయింది, పాక్ కొత్తగా పోగొట్టుకునేది ఏమీ లేదు, ఇండియా రైజింగ్లో ఉంది. ఇండియా కనుక ఇలాంటి సందర్భాల్లో కనుక ఎక్కువ వాళ్ళకి పోయింది, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు. అలాంటిది ఇండియా కనుక నష్టం జరిగే పరిస్థితి ఉంటే అది డ్యామేజ్ జరిగే పరిస్థితి. అందుకనే ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా కానీ కోర్టులో కేసు వేసిన పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇచ్చుకున్నా, ఓకే, ఏదైనా యుద్ధం చేసినా, ఇట్లాంటిది ఏ సందర్భాల్లో మనం చూసినా కానీ ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా ఆ కోర్టులోనే ఏడుస్తారు, లేదంటే ఆ పోలీస్ స్టేషన్లో ఏడుస్తారు. లేదు అని అంటే గెలిచినటువంటి వాళ్ళు మాత్రం ఇంటికి వచ్చి ఇంట్లో ఏడుస్తారు. ఏడవటం అంటే బాధపడతారు. అది ఎప్పుడూ కూడా ఎటువంటి కొన్ని సందర్భాల్లో అది ఆ ఫైర్ అనేది, ఆ వార్ అనేది కొంత నష్టాన్ని చేకూర్చిద్ది. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పుకి ఇండియా సరైన రీతిలో వాళ్ళ మీద అటాక్ చేసింది, వాళ్ళ కౌంటర్ చేసింది, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పింది. ఇంతకు మించి స్టెప్ తీసుకొని వెళ్ళే కొంది అది ఇరు దేశాలకి నష్టం, వాళ్ళకి ఎక్కువ నష్టం జరగవచ్చు, మనకు కూడా కొంత నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా అడుగులు వేశారేమో అని అనుకుంటున్నాం.